అన్న చెప్పండి అన్న, మెంబర్షిప్ డ్రైవ్స్ ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజే కొంతమందికి చెక్కులు ఇస్తున్నారు. అంటే ఈ కార్యక్రమానికి చాలా మంది మంచి రెస్పాన్స్ వచ్చింది. గతం నుంచి కూడా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ పెద్దల్ని కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ గా నిలిచింది. ఈసారి ఎలా ఉండబోతుంది అన్న? ఈసారి మొట్టమొదటిగా ఈ ఆలోచన వచ్చింది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. అంటే వివిధ పార్టీలు ఉన్నాయి, కాకపోతే వాళ్ళు 1,00,000, 2 లక్షలు వేయడం జరుగుతుంది. ఒక జనసేన పార్టీ భారతదేశంలో ఉన్న పార్టీలో ఈ జనసేన పార్టీ ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలనేది ఆయన మదిలో నుంచి వచ్చింది. ఈ యొక్క ఇన్సూరెన్స్ క్రియాశీల సభ్యులు మెంబర్స్ అనుకోండి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఒకసారి 2 సార్లు చాలా చోట్ల చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే వాళ్ళకి 20 లక్షలు 15 లక్షలు ఈయన సొంతంగా అటువంటిప్పుడు ఆయన ఆలోచన వచ్చింది. అంటే ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఇట్లా కాదు, ఇది ఒక యుద్ధం లాగా దీన్ని తీసుకెళ్లాలి, ప్రతి ఒక్కరికి ఏదో అవసరం అనేది, నా వంతు సహకారం అనేది ఉంటుందని ఆయన పెద్ద మనసుతోటి ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం అనేది పెట్టడం జరిగింది. అందులో జనసేన పార్టీ ఏదైతే 21, 22, 23, 24 ఈ 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సంవత్సరం చేస్తే అందులో దాదాపు చాలా మందికి వాళ్ళతో అయినంత వరకు, కొంతమంది ఇటుకే మోసేవాళ్ళు, అంటే మా జనసేన పార్టీలో నిజంగా ఉన్నదంతా క్యాడర్ నిరుపేదలే. మిగతా పార్టీలను పోల్చుకోలేను కానీ నిరుపేదలు ఆయనకి ఈ రోజు నిజంగా సమస్య ఉన్న వాళ్ళంతా జనసేన పార్టీ వైపు ఉన్నారు. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను. అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కూడా నిరుపేదలకు అండగా ఉండాలి, నిరుపేదలకు ఏదో చెయ్యాలి, పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఏదైనా చెయ్యాలనే ఆలోచన నుంచే ఈ యొక్క ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అది ఏ పార్టీ అతను మన కులమా మన వాడ అనేది లేదు. ఎవరైనా సరే మీరు ఆన్లైన్ లో మెంబర్షిప్ చేయించుకుంటే వాళ్ళ నామినీ పేరు అది పెడితే ఇమీడియట్ గా వాళ్ళకి 5 లక్షల రూపాయలు అనేది, ఏదన్నా జరిగితే 5 లక్షల రూపాయలు, చిన్న యాక్సిడెంట్స్ ఏమన్నా అయితే 50,000 లోపు క్లెయిమ్ జరుగుతుంటది. అంటే ఇటువంటి అంశం ఎప్పటి నుంచో ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఆలోచించాలి. అంటే వాళ్ళు ఓన్లీ పొలిటికల్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బులు పంచడం, వదిలేయడం, అంతేగాని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీని వెనుక, ఎందుకంటే చాలా కృషి చేశారు. ఆయన ఓడిపోయిన మెంబర్షిప్ కంటిన్యూ చేసుకుంటూ అనేక ఇబ్బందులు పడి, అనేక కష్టాలు పడి, ఆయన అన్నరాని మాటలు తిడితే కూడా ఈ రోజు జనరల్ పబ్లిక్ రియాక్ట్ అవుతారు. పార్టీ నాయకుల కంటే జనరల్ పబ్లిక్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళని రిటర్న్ గా తిట్టడం అటువంటి చేస్తుంటారు. అంటే ఆయన సంపాదించింది ఈ రోజు ప్రజల బలం, నిరుపేదల బలం, నిరుపేదల ఆశీస్సులు, నిరుపేదల ఒక ఆశీర్వాదంతో ఈ రోజు పార్టీని ముందుకు తీసుకెళ్తుండు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉంది. దానికి సమయం, సందర్భం అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రయత్నం అనేది చేశాం మేము మొన్న 2023లో. ప్రయత్నం అనేది తప్పు కాదు, ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. దాంట్లో భాగంగా మేము 2023 మొన్న ఎలక్షన్లో ప్రయత్నం చేయడం, అంతకుముందు 19లో కూడా మేము ప్రయత్నం చేసినాం, ఎంపీగా కొన్ని చోట్ల పోటీ చేసి. అంటే ఈసారి మాత్రం 2028 ఏదైతే 2028 ఎలక్షన్లో తెలంగాణలో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. పోటీ చేసి ఏదైతే ఏపీలో రిజల్ట్ వచ్చిందో దానికంటే మంచి రిజల్ట్ ఇంకా వచ్చేలాగా నా వంతు సహకారం ఉంటుంది. సార్ యొక్క ఆశీస్సులు ఉంటే కంపల్సరీగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే నిరుపేదలకు అండగా ఉండాలనేది ఆయన ఆలోచన కాబట్టి, సమస్యలు ఉంటే కూడా నిరుపేదలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఓటేసేటప్పుడు జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ మనం మంచి మెజార్టీ ఇవ్వగలిగితే ఇక్కడ కూడా సమయం ఇచ్చి ఏదైతే అక్కడ రైతులకు ఆదుకోవడం కానీ అటువంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దృష్టి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ మీద కూడా ఎప్పుడు దృష్టి ఉంటుంది. సో మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. మొత్తం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి ఒక జోష్ ఈసారి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అంటారా కంప్లీట్ గా? అంటే ఒక నాయకుడు పుట్టినప్పుడు ఆ నాయకుని యొక్క ఆలోచనలు, ఆ నాయకుని యొక్క లక్షణాలు, ఆ నాయకుని యొక్క కష్టం అనేది యావత్తు భారతదేశంలో ఈరోజు చర్చ జరుగుతుంది. మన భారతదేశంలో కాకుండా వివిధ దేశాలలో కూడా చర్చకు నాంది. మొన్న 2 ఎంపీలు కానీ 21 ఎమ్మెల్యేలు గెలవడం కానీ, అంటే ఆ చర్చ జరిగినప్పుడు మీరు తీసుకోండి, ఒక పార్టీ పెట్టి 21 సీట్లు తీసుకొని 21 సీట్లు సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అటువంటిది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అనేక సమస్యలను ఎదుర్కొని కూడా
ఆ రకంగా గెలుపుకి నాంది పలకడంలో, అదేవిధంగా ప్రభుత్వం రావడంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో నిలబడడం, ఏమి ఆశించకుండా ఇక్కడ ఒక మంత్రి సెంట్రల్ కేంద్రంలో ఏదైనా మంత్రి అనుకుంటే అంటే చాలా అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నాకు వ్యూహాలు వదిలేండి అన్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ సీఎం గా చంద్రబాబు గారిని కూర్చోబెట్టడానికి, అక్కడ మోదీ గారిని ప్రధానిగా కూర్చోబెట్టడానికి, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలే ఈ రోజు ఈ ఫలాలన్నీ బయటికి రావడానికి కూడా అనిపిస్తుంది. అంటే 100% మీరు చెప్పింది కరెక్టే. అంటే ఆయన ఏదో కొత్తగా 2014లో పార్టీ పెట్టిండు అనేది కాదు. 2008 నుంచి కొన్ని ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ నుంచి పిల్లల్ని పిలుచుకోవడం, మాట్లాడడం, అంతకుముందు ఏదైతే ఆయన ఒక డీసీ మీద ధర్నా చేయడం, ఆయన మీద కొన్ని తప్పుడు రాతలు రాస్తే స్వయంగా అప్పుడు ఏ రాజకీయ పార్టీ అండగా లేదు, అప్పుడు నేను వేరే పార్టీలు ఉన్నా కానీ ఆయన అంటే ఇష్టం కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. డీసీ ధర్నాలో కూడా నేను ఆయనతో పాటు పాల్గొనడం, అరెస్ట్ కావడం, అవన్నీ మీరు చూసుకున్నట్టయితే ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి. అంటే ఆయన ఎప్పుడు కూడా భయపడలే. చాలా మంది అనుకుంటారు ఎప్పుడు పార్టీ పెట్టినాక ఏదో ఎదిరిస్తాడని. ఆయన అప్పుడే పొలిటికల్ సపోర్ట్ లేకుండానే ఇండిపెండెంట్ గానే ఆయన గురించి ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి. అదే విధంగా మనం తీసుకుంటే భీమరావు బాడ నాంపల్లిలో వాళ్ళ గురించి నిలబడ్డ వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఎప్పుడు కూడా నిరుపేదలకు, నేను ఇందాక చెప్పాను కదా, పేదలకు కష్టం వస్తే వాలిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు కూడా అప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు. అప్పుడు ఏదైతే గాంధీ భవన్ వెనకాల్లో ఆ ల్యాండ్ పార్టీ ఆఫీస్ గురించి చేస్తుంటే చేయొద్దు, నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి ఆయన అక్కడ ధర్నా చేయడం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇందిరా పార్క్, ఇందిరా చౌక్ దగ్గర అయితే పంచలు ఒకటి కొడతా, అంటే ఆయన ఎప్పుడు కూడా కొన్ని చెల్లించిపోతాడు. అక్కడ చూసి ఇబ్బందులు బాధపడుతుంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు సాయం చేయాలి, కానీ ప్రజల్ని పీల్చొద్దు అనేది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అదే తరహా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అదే తరహా అగ్రెసివ్నెస్ ఇప్పుడు కూడా ఉంటదంటారా? అంటే సమయం ఇవ్వాలి. వాళ్ళు రావడం దాదాపు 5-6 నెలలు అవుతుంది. కొన్ని అంశాలు ముందుకు తీసుకెళ్తున్నారు. కొంచెం ఒక సంవత్సరంగా ఎవరైనా కానీ సమయం ఇవ్వాలి. రాగానే అన్ని అయిపోవాలంటే అద్భుత దీపం ఎవరితో ఉంటుంది. ఇక్కడ ఏపీ అనుకోండి, ఇక్కడ తెలంగాణ అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 నెలలు అవుతుంది. అందులో కొన్ని అంశాల మీద బాగానే బలంగా ముందుకెళ్తున్నారు. సో ఒక సంవత్సరంన్నర అయిన తర్వాత వాళ్ళు చెప్పిన ఏవైతే మేనిఫెస్టో పెట్టినా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయకపోతే అప్పుడు పొలిటికల్ పార్టీగా మిగతా పార్టీలు, మాతో సహా మిగతా పార్టీలు కూడా అడగొచ్చు. అది హక్కు ఉంటది. అంటే ఇదే వ్యూహాలు, అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ వేసినటువంటి వ్యూహాలనే అదే వ్యూహాలు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా ఆయన వ్యూహాలు ఆయనకు వదిలేస్తే ఈసారి ఇక్కడ కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నది 100% కరెక్ట్. అది ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆయన 2008 నుంచి ఈ యొక్క మేధ మదనం అనేది చేసిండు. పొలిటికల్ పార్టీస్ ని సో ఇండిపెండెంట్, ప్రజలకు ఏం కావాలి, యూత్ కి ఏం కావాలి, మహిళలకు ఏ రకంగా మనం నిలబడాలి, ఏజ్డ్ పర్సన్స్ కి ఏ రకంగా ఉండాలి, సీనియర్ సిటిజన్ కి ఏ రకంగా ఉండాలి అనేది ఈయన చాలా రోజులు దాని గురించి చర్చించి చూసి దగ్గరుండి వాళ్ళతో మాట్లాడడం. కొన్ని ఏళ్ళు ఆయన 2008 నుంచి ఈ పనిలో ఉండు. చాలా మంది అనుకుంటారు ఏదో ఇప్పుడు డిప్యూటీ సీఎం, అది కాదు. ఆయన ఇదంతా ఒక 2008 అంటే దాదాపు మనకు 2016 ఒక 16 ఏళ్ళేమో అవుతుంది. అంటే అంత చేస్తే గానీ ఈ రోజు ఆయనను గుర్తించలేకపోయారు ప్రజలు. అంటే ఎప్పుడైనా ఒక కొత్త నాయకుడు వచ్చినప్పుడు ఆయనకు మనం బలంగా నిలబడ్డప్పుడు నిజంగా న్యాయం జరుగుతుంది. ఈ రోజు మీరు చూసుకోండి, మొన్న ఒక అమ్మాయి కనిపిస్తలేదంటే జమ్మూ కాశ్మీర్ నుంచి 9 నెలల నుంచి కాని పని 9 రోజులు. అదే విధంగా చేనేత కార్మికుల గురించి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు లేరు, చాలా మంది ఉన్నారు కానీ ఈయన ఒక్కైనానే. అంటే ఈ రోజు చేనేత కార్మికులకు అండగున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఆఫీస్ లో చేనేత కార్మికులు, చేనేత ఎవరైతే సంఘాలు ఉంటాయో 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి వినత పత్రం ఇచ్చినప్పుడు అదే రోజు ఆయన నిర్ణయం తీసుకొని ఏం ఆలోచించకుండా, ఆయన స్టార్డమ్ అంటున్నా కానీ లేదు నేను చేనేతలకు అండగా ఉండాలి, నేను ఒకరోజు చేనేత దుస్తులు ధరిస్తా, చేనేత వాళ్ళకి అండగా ఉంటా అని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు స్పాట్ డిసిషన్ తీసుకొని ఆ రోజు ఆయన చేనేతలకు నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పడం జరిగింది. అది తూచా తప్పకుండా కంటిన్యూ అవుతుంది. దాన్ని చాలా మంది జన సైనికులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ
దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా అనేక సమస్యలు, మీరు ఉదాహరణ కిడ్నీ సమస్య అయితే ఆయన ప్రభుత్వంలో లేనప్పుడే అక్కడ ప్రభుత్వాన్ని కదిలించిన వ్యక్తి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ సమస్య ఉంది, దాని మీద ఎవరు దృష్టి పెట్టలే. ఒక జనసేన పార్టీ పుట్టినాక దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ ఒక్క సమస్యని పూర్తిగా ఈ రోజు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, లేదంటే వాళ్ళు విజయనగరం నుంచి వైజాగ్ 200 కిలోమీటర్లు కిడ్నీ డయాలసిస్ సెంటర్ అక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు అటువంటి లేదు, అక్కడనే చేసుకునేలాగా చేసిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. కంప్లీట్ గా అంటే జనసేన పార్టీ గెలుపు కోసం, ముఖ్యంగా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పిఠాపురంలోనే మీరు ఇక్కడ అంటే మీ ఫ్యామిలీని అన్ని కూడా వదిలేది అక్కడికి వచ్చి పనిచేశారు. అంటే ఇప్పుడు ఆయన గెలుపు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు ఎప్పుడో డక్కన్ క్రానికల్ దాని గురించి మీరు ఆయన పక్కన ఉండే వేరే పార్టీలో ఉన్నా కానీ మీరు ఆయన కోసం నిలబడ్డ వ్యక్తి, ఆయన గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి మీరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంత జర్నీలో, ఇంత లాంగ్ జర్నీలో ఆయన్ని ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎం గా చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? తిట్టినోళ్లకు ఎవరెవరైతే నాతో సహా సారి తిట్టినరో వాళ్ళందరికీ నిదర్శనం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎం అయ్యిండో నాకు అది సంతృప్తి ఇస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టారు. జనసేన ఏమొస్తుంది, జనసేన ఎందుకు ఈ పార్టీ అసలు రాదు, కాదు చాలా మంది ఎట్లాంటి ఒక చిన్న పార్టీ చీప్ గా చూసిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పింది. కాబట్టి నాకు తృప్తిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు, ఎవరిలో ఏముంటుందో తెలియదు. మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకుర్రు ఎవరన్నా, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవరన్నా అనుకుర్రు, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని. ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. సో నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఈ చీప్ గా మాట్లాడతారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నిదర్శనం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా మమ్మల్ని నమ్మలేని పరిస్థితి చాలా రోజులు. ఆ పార్టీని కొన్ని కారణాల వల్ల కలిపేయడం, మర్జ్ చేయడం, అని అప్పుడు నమ్మలేకపోయారు. నమ్మకున్నా కానీ మేము బలంగా నిలబడ్డాం. ప్రజలు మమ్మల్ని బలంగా నమ్మారు. మీరు పిఠాపురంలో అయితే నేను అదే రోజు మీకు కూడా చెప్పాను, నేను దాదాపు 50,000 పై మెజార్టీ మేము గెలుస్తున్నామని మీకు బిఫోర్ ఎలక్షన్ ఏది ప్రచారంలో ఉన్నప్పుడే చెప్పిన. ఎందుకంటే నేను సైలెంట్ ఓటింగ్ అనేది బలంగా ఉంది, ఎక్కడ చూసుకున్న చర్చ జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని గెలిపియాలనేది వాళ్ళ ఆలోచన తగ్గట్టే మనం గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ స్టేట్ లో కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన చెప్పిన అంశాల మీద మేము పనిచేస్తాం. ఆయన డైరెక్షన్ లో మేము పనిచేసుకుంటూ వెళ్తాము. మా సొంత డైరెక్షన్ కానీ, మా క్యాడర్ కానీ ఎవరు చెప్పినా మేము వినలేదు. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉన్న వ్యక్తులే పార్టీకి గుడ్ విల్ గా బాగుంటారు. ఎందుకంటే ఓన్ డైరెక్షన్ అనేది పనిచేయదు. రాజకీయాలలో ఒక వ్యక్తి ఆలోచనని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే పార్టీ అనేది సక్సెస్ ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే చాలా మంది రకరకాల ఆలోచనలతోటి వివిధ పార్టీల లాగా మనకు చెప్తారు. అవి జమానా అయిపోయింది. అంటే సలహాలు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఆచరణ చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి అన్న ఇది ఇట్లా చేసేద్దాం అట్లా, అది కాదు. ఎందుకంటే నేను చూసిన ఆర్టీసీ విషయంలో గానీ 39 రోజులు మేము తిరగడం జరిగింది. కార్మికులు, ఇంటర్ విద్యార్థుల గురించి, ధర్నా చౌక్ గురించి, మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు స్వయాన ప్రెసిడెంట్ గారే రావడం, అన్ని అనేక అంశాల మీద, యూరేనియం మీద, అదేవిధంగా చాలా రేషన్ కార్డ్స్ కూడా అందరికి ఇవ్వాలని కలెక్టర్లు వినతి పత్రం ఇవ్వడం, ఇటువంటి అనేక అంశాల మీద కూడా మేము ఫైట్ చేసినాం. కాకపోతే ఆ దశ అనేది ఒక సమయం సందర్భం ఏదైతే మొన్న మనకు వచ్చిందో అక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఏ రకంగా అయితే 164 సీట్లు సంపాదించడం జరిగిందో ఆ రకంగా ఇక్కడ కూడా రేపు ఏం జరుగుతుందో తెలియదు. మా ప్రయత్నం మాత్రం పార్టీని, క్యాడర్ ని పెంచుకుంటూ ప్రతి జిల్లాలో క్యాడర్ తో మమేకమైతూ మాతో అయినంత వరకు, మా పార్టీలో ఉన్న బలం వరకు మేము ఈ ప్రభుత్వం మీదకి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సమస్యల్ని. ఆ సమస్య ఒకవేళ పరిష్కారం కాకపోతే మా వంతుగా మా పార్టీ నాయకుడు ఏదైతే డైరెక్షన్ ఇస్తారో దాని ప్రకారంగా నడుస్తాం. అంటే ఇక్కడ కూడా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా సెంట్రల్ లో కీలకమైందో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో కూడా కీలకం అవుతుంది అంటారు కంపల్సరీ? 100% అవుతుంది. ఎందుకంటే ఈ రోజు యువత అంతా 99% జనసేన ఎంబడే ఉంది. వీళ్ళంతా ఫేక్ చెప్తారు, మిగతా పార్టీలన్నీ మా ఎంబడి ఉంది అది అంటారు. కానీ యువత అంటే జనరేషన్ మారుతుంది. మీరు చూసుకోవాలి, అప్పుడు రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మారుతున్నాయి. అంటే ఒక రాజకీయ పార్టీగా మనం కొత్త తరం రావాలి, కొత్త రకమైన ఆలోచనలు ఉండాలి, కొత్త రకంగా. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇన్సూరెన్స్ అనేది ఏదైనా పార్టీ ఆలోచించిందా?
జనసేన పార్టీ మెదడు నుంచి వచ్చిన అంశం అది. ఈ రోజు 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి మిగతా 50,000 అంటే చాలా పార్టీలు ఉన్నాయి, కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకి టైం లేదు. ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, మనం అసెంబ్లీలో కూర్చోవాలి, మళ్ళీ ఆ డబ్బులు ఏ రకంగా రికవరీ చేయాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల తరఫున మనం ఏ రకంగా ఫైట్ చేయాలనేది ఎవరికి లేదు. అది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది భారతదేశం మొత్తంలో. ఇక మిగతా పార్టీల గురించి నేను మాట్లాడా, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి, మా ఆలోచనలు మాకుంటాయి. జనసేన సిద్ధాంతాలను మాత్రం మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఎప్పటికీ జనసేన తోటే నా ప్రయాణం అని మీ ద్వారా తెలియజేస్తాం.